అంటే ఈ రోజుల్లో చాలామంది ఒక్క రూపాయి సహాయం చేస్తేనే వాళ్ళ పేరు పేపర్లో ఎంచుకునేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటారు. అది అలాంటిది ఇన్ని వేల మందికి మీరు సహాయం చేస్తున్నప్పుడు అది పూర్తిగా విశాఖ ట్రస్ట్ పేరునే ముందు పెట్టి మీ పేరు కూడా కనబడకుండా కొన్నిసార్లు అసలు మీ ఫోటో కానీ మీరు కానీ సహాయం చేస్తున్నట్టుగా తెలియకుండానే పని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాటికి సంబంధించిన విషయంలో మీ పేరు కానీ మీ ఫోటో కానీ కనబడకుండానే విశాఖ ట్రస్ట్ పేరు మాత్రమే కనబడుతూ ఉంటుంది. అంటే అంత సహాయం చేస్తున్నవారు పేరు కోసం ఆలోచన చేయకపోవడానికి కారణం అంటే కాకా గారు నింపినటువంటి భావజాలం అనుకోవచ్చా? 100% వారి ఇన్స్పిరేషన్ అనమాట. కాకా గారి ఇన్స్పిరేషన్. వారు కూడా ఎప్పుడు కూడా ఇట్లానే పనిచేస్తున్నారు. వారు మేము చిన్న ఉన్నప్పుడు చూసేవాళ్ళము. ఎప్పుడు కూడా బీద ప్రజలంటే వారు ఏ టైం వచ్చినా కానీ టైం ఇచ్చి వారికి సమయం ఇచ్చి హెల్ప్ చేసేవారు. ఎవరైనా ఎంత పెద్ద వారైనా కానీ ఫోన్ చేసి మా వాళ్ళు ఉన్నారా మీరు హెల్ప్ చేయాలని చెప్పి దబాయించి పని చేసుకునేవాళ్ళు. అంటే అది ఒక కల్చర్ అయిపోయింది మా ఇంట్లో కూడా. అందరూ కూడా నేను కూడా మా పిల్లలను కావాలని ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఇది కొనసాగాలి ఫ్యూచర్లో కూడా. ఏదేమైనా కానీ ఈ కార్యక్రమము ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. అంటే ఇది మా నాన్నగారు నేర్పించిన వాల్యూస్. అది డెఫినెట్లీ దీంతో యాక్చువల్లీ మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కార్యక్రమాలలో ఆ గుడ్ విల్, ప్రజల గుడ్ విల్ ఏదైతే వచ్చిందో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ చాలా పెద్ద విషయం. అది అదే ప్రజా ఆశీర్వాదం బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. ఎందుకంటే గుడ్ విల్ ఉన్నప్పుడే మనము ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందో అది ప్రజల వాళ్ళు చెప్పేది అవసరం లేదు. వాళ్ళ ప్రేమ ఏదైతే చూపిస్తారో వాళ్ళు వచ్చి సార్ నమస్కారం అని చెప్పినప్పుడు కూడా దాంట్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకు. సో ఇది ఇంకెక్కువ ఇన్స్పిరేషన్తో నేను ఎక్కువ పని చేయడానికి ముందుకు వెళ్తుంటాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాము అనే మాటలో మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి స్థిరపడి పోదాం అనుకున్నటువంటి టైంలో కాకా సార్ మిమ్మల్ని ఆపి మీకు సీరియస్ అయ్యిండు అని చెప్పేసి కూడా కొంతమంది మీ దగ్గర వాళ్ళు చెప్పారు. అంటే సీరియస్ అయింది నిజమేనా, మీరు అక్కడికి పోవద్దు ఇక్కడే ఉండాలని చెప్పేసి అంటే మీరు ఆగిపోయారని కూడా తెలిసింది. ఇది అంటే ఎందుకు సీరియస్ అయ్యిండు సార్ మీ మీద? అంటే నాకేమో మా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుడు యూఎస్ఏకి అప్లై చేసుకున్నారు, వీసా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా అనిపించింది వాళ్ళతో నేను కూడా పోయి యూఎస్ఏలో సెటిల్ అవుదామని చెప్పి ఆ రోజుల్లో ఆలోచన ఉండే. కానీ మా నాన్నగారు అన్నారు అప్పుడు, లేదు నేను కష్టపడి లైసెన్స్ తీసుకొచ్చాను, అప్పుడు ఛాలెంజ్ ఇవి చెప్పినట్టు ఈ ఛాలెంజ్ తీసుకున్నాను, ఎవరైనా ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి దీనికి, నువ్వు ఉండి చేస్తే బాగుంటుందని చెప్పి వారు అన్నారు అప్పుడు ఆ రోజులలో. నువ్వు ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా చేస్తే 1000 మంది డాక్టర్లనే నువ్వు ఎంప్లాయ్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ చేయడానికి ఇండస్ట్రీ ఉంటే బాగుంటుందని చెప్పి వారు నాకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. నేను కూడా వారి కష్టం ఏదైతే మా నాన్నగారికి కష్టం ఉండేనో ఈ లైసెన్స్ రావడము ఇది చూసి నాకు కూడా అనిపించింది ఇదొక ఛాలెంజ్. దీన్ని వారు ఏదైతే డ్రీమ్ ఉండేనో ఆ డ్రీమ్ని నెరవేర్చాలంటే ఎవరైనా ఒకరు చేయాలి. సో నాకు ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పి ఆ ఛాన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.